మీ అందరూ ప్రతి ఒక్కరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ శాఖలలో ఎవరెవరు ఉన్నారనేది చూడండి. వాళ్ళు ఎవరనేది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుగా వై. నరేందర్ రెడ్డి, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డి అజిత్ రెడ్డి, సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి. కొద్దిగా నాకు అటు ఇటు తడబడతా, మీరు క్లారిటీగా ఉండండి. ఇది ఒక మంచి సర్వే. ఇప్పటి వరకు దీని మీద ఎవరు వీడియో చేయలేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి, సీఎం సిఎస్ఓ చక్రవర్తి రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్గా చిన్నారెడ్డి, టీ శాట్ సిఇఓ బొదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ పటేల్ రమేష్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్వేష్ రెడ్డి, టీజీ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ జంగా రాఘవరెడ్డి, టీజీ కోఆపరేటివ్ యూనియన్ మానల మోహన్ రెడ్డి, టీజీ అర్బన్ ఫైనాన్స్ చెల్లా నరసింహారెడ్డి, టీజీ పోలీస్ హోమింగ్ కార్పొరేషన్ గురునాథ్ రెడ్డి, టీజీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మల్లారెడ్డి రామరెడ్డి, టీజీ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ప్రకాష్ రెడ్డి, టీజీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిధర్ రెడ్డి, టీజీ ఇండస్ట్రియల్ నిర్మలా జగ్గారెడ్డి, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నరేందర్ రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకట్రామరెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆప్టిలెట్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యునిగా ప్రదీప్ కుమార్ రెడ్డి. సో ఆలోచన చేసుకోండి మీరే, నేను పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎక్కడైతే వ్యతిరేకత ఎట్లా స్టార్ట్ అయింది అనేది మీరు చూసుకోవచ్చు. సో మీకు కూడా కొద్దిగా తెలియాలి కదా, ఏ శాఖలు ఏవేవి ఎవరెవరు, రియల్ ఎస్టేట్ దానికి చైర్మన్ ఎవరు అని చెప్పేసి, పర్సనల్ సిఎస్ఓ ఇవన్నీ, మీడియా అకాడమీ చైర్మన్ ఎవరు ఏది అనేది మీకు కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియో తీసుకుని వచ్చిన. ఇక మన దాంట్లో ఎంత కంటెంట్ ఉందనేది చూసుకోండి. అట్లే మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతే.